మహబూబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పార్టీ శ్రేణులకు మహబూబాద్ డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎడవెల్లి కృష్ణ పిలుపునిచ్చారు. మహబూబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. హాత్ సే హాత్ జోడో యాత్రను గ్రామ గ్రామాన నిర్వహించి విజయవంతం చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని ఆయన కాంగ్రెస్ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్, జిల్లా అధ్యక్షులు భరత్ చందర్ రెడ్డి, జిల్లా నేతలు సునావత్ రాధా తదితరులు పాల్గొన్నారు. రావచ్చు ఇక్కడ డోర్నకల్లి చాలా మంది వచ్చారు. వాళ్ళలో కూడా విభేదాలు ఉన్నాయి, మహబూబాద్లో కూడా విభేదాలు. ఇవన్నీ మనం పక్కన కూర్చొని మాట్లాడుకుని సరి చేసుకొని మీరు పెద్దన్న పాత్ర పోషించి ఒకే ఒక్క పేరు పోయేలాగా ఎలక్షన్ లాస్ట్ వరకు 10 గుంపులుగా తయారై కాంగ్రెస్ పార్టీని గెలిచే కాంగ్రెస్ పార్టీని ముక్కలు ముక్కలుగా చేయకుండా కాపాడే డోర్నకల్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా నన్ను నియమించింది. అందులో భాగంగా ఈరోజు మహబూబాద్ రావడం జరిగింది. ముఖ్యంగా మహబూబాద్ డోర్నకల్ నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం కానుంచి హాత్ సే హాత్ జోడో యాత్ర నుంచి ఎవరు ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది అబ్జర్వేషన్. అదేవిధంగా ఇప్పుడు మండల కమిటీలు, టౌన్ కమిటీలు వేసే కార్యక్రమం ఉంది. మండల కమిటీల్లో మండల అధ్యక్షుడు, మండల ఉపాధ్యక్షులు, మండల ట్రెజరర్, అదేవిధంగా మండలానికి 3 ప్రధాన కార్యదర్శులు, 21 మంది మెంబర్ని నియమించాలి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు నాయకులు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ విధంగా నేను చెప్పాను. ఆ లిస్టు తీసుకొని దాంట్లో 6 ఉమెన్ ఉండాలి, 25% ఎస్సీ, 25% ఎస్టీ, 50% జనరల్. ఆ విధంగా ఉండే విధంగా చూసి ముందు మండల కమిటీలు వేసిన తర్వాత ఆ కమిటీల ద్వారా మండలాల్లో కార్యక్రమాలు చేసి కాంగ్రెస్ పార్టీని ప్రతి ఇంటికి చేర్చేసి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా ఈ టీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ విధానాలు ఎండగడుతూ కార్యకర్తలు ముందుకు పోతారు. అందరికీ తెలుసు ఇవాళ రాష్ట్రంలో చాలా అతి దారుణమైనటువంటి పరిపాలన నడుస్తుంది. నీళ్లు, నియామకాల నిధులు మన తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.